తెలియదండి. మంచం మీద కూర్చొని ఫోన్ వచ్చి మాట్లాడుకుంటా. పాప వచ్చిందని చెప్పి ఇట్లా బాగుంది. చాలాసేపు మంచం ఎక్కింది. ఇక్కడ చాలాసేపు మంచం ఎక్కింది. మంచం ఎక్కిందా? మంచం అంటే ఇక్కడ పడుకుంది. దాన్ని కట్టే దాన్ని కట్టే. లోపల ఉందా? అట్లా కాలే. తాసుపాం అది గోధుమ తాసు. కాసేనా? మేము జరిపోతాం అన్నాం అనుకున్నాండి. జరిపోతే అనుకున్నాం. ఎప్పుడు వచ్చిందమ్మా అది? చాలాసేపు. అది ఎప్పుడు వచ్చిందో తెలియదండి. మంచం మీద కూర్చొని ఫోన్ వచ్చి మాట్లాడుకుంటా. పాప వచ్చిందని చెప్పి ఇట్లా బాగుంది. చాలాసేపు మంచం ఎక్కింది. ఇక్కడ చాలాసేపు మంచం ఎక్కింది. మంచం ఎక్కిందా? మంచం అంటే ఇక్కడ పడుకుంది. బాబా ఏం చేసాడు, కళ్ళ పెట్టి ఇట్టు అన్నాడు. ఇక మేస్తని పిలిస్తే పాపం వచ్చి లాగే తలకి ఇక్కడిక్కడే తిరిగింది. ఇక తమ్ముడు రంగం దాంట్లోకి వెళ్ళింది. మేము జరిపోతే అనుకున్నాం. దాసబాబు అనుకోలేదు మేము అసలు. హలో मैं शाम पकड़ने आना कर ठीक है అది సో వీళ్ళు చూసి 1 అవర్ అవుతుంది. అది మంచం మీదనే ఉన్నానంట. దేవుడి దేవాళ్ళ ఎవరికి ఏం కాలేదు. సో జరగరానికి ఏమన్నా జరిగితే పెద్ద ప్రాబ్లం అయ్యేది. ఇది పడే కదమ్మా సామాన్లు. కొద్ది తీసేయండి. తీస్తాను మళ్ళీ అది బీరో జరపన్న ఇంకొద్ది జరప. ఇంకా చెప్పనా पलंग पे जैसे विजुअल इधर चले पलंग పాము ఇక్కడ ఉండేనంట. బెడ్ మీద ఉండే, ఆ బెడ్ మీద ఉండే చూడండి. దీని కలర్ దాని కలర్ సేమ్ ఉంది కదా. దీని మీద ఏమి ఏర్పడుతుంది చూడండి. ఇట్లా మనం పడుకున్నప్పుడు ఏం చేస్తారంటే నిద్రలో
పాములు అనేవి ఇట్లా మంచాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. Oh my God. కొన్ని పాములు ఏం చేస్తాయంటే ఇప్పుడు మామూలుగా ఇట్లా బెడ్షీట్స్ ఉంటాయి కదా, ఈ బెడ్షీట్ లోపలికి వచ్చేస్తాయి అన్నమాట. మీరు చేయాల్సిన కొన్ని జాగ్రత్తలు ఏంటంటే ఇట్లా బ్లాంకెట్స్ ఉంటాయి కదా, ఈ బ్లాంకెట్స్ కంపల్సరీ మీరు దులిపి యూజ్ చేసుకోవాలా. ఈ పాములు ఎప్పుడు ఎట్లా ఇంట్లోకి వస్తే కూడా తెలీదు. డబ్బా గ్రేట్ అని నువ్వు మాటగా గ్రేట్ నువ్వు ఇద్దరు వీడియో కాల్ సరిపోయినాయి. ఎందుకు చేసే పని లేదు ఇక ధైర్యానికి యూట్యూబ్ లో కొట్టిద్దాడు, యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ పెట్టి చూసిన పెద్ద పెద్ద ఉంటాయి. ఇది అడవి కదా పక్కన, మొత్తం అడవి ఇదంతా. అది వెనక చూపట్టు, మొత్తం అడవి గుట్టలు గుట్టలు. ఏది అటు కొట్టరా అది కొట్టే మొత్తం అడవి చుట్టూ. వర్షాకాలంలో మనం జాగ్రత్తగా ఉండాలి. బాత్రూమ్ వెళ్తారు కదా మీరు, నైట్ టైంలో బాత్రూమ్ వెళ్ళినప్పుడు కంపల్సరీ లైట్ యూజ్ చేసుకోవాలా అమ్మా. సరే పెట్టే వీడియో చెప్తాను. సరిపోతుంది. ఇది ఆడపాము, ఇది మళ్ళీ వీటిని అన్నది మళ్ళీ తీసుకెళ్ళి మా ఫారెస్ట్ లో రిలీజ్ చేస్తాం. చంపం పాములని చంపం. చెప్పు ఇంట్లోకి పాములు ఎట్లా వస్తుంటే ఈ విధంగా వస్తుంటాయి ఇంట్లోకి పాములు. అర్థమవుతుందా? ఎలుకలని వెంబడించుకుంటా, కప్పలను వెంబడించుకుంటా ఈ విధంగా ఇంట్లోకి వస్తుంటాయి. సో మనం ఏం చేస్తామంటే బాత్రూమ్కి వెళ్ళినప్పుడు కూడా కానీ తల పెట్టుకొని పోవాలా. ఇప్పుడు ఈ పాము ఉంది, బాత్రూమ్కి వెళ్ళిన వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఎట్లా వస్తుంది, ఈ విధంగా ఇంట్లోకి చొరబడుతుంది. చూస్తున్నారా? పాములు ఇట్లనే వస్తాయి. లోపలికి వెళ్ళు పెట్టాలి. సాయిల్ చూడరు కదా ఎప్పుడని ఎక్కడ వదిలేస్తారు దాన్ని? తీసుకపోయి దూరం ఫారెస్ట్ లో రిలీజ్ చేసేస్తాం. చంపాం, ఇడిసబెట్టేస్తాం. రిలీజ్ అంటే ఇడిసబెట్టేస్తాం. చంపేటోళ్ళం కాదు, చంపేటోళ్ళం అయితే ఎంత వచ్చి వీడియో యూట్యూబ్ లో పెట్టుడు ఇవన్నీ ఎప్పుడు ఎందుకుంటారు అట్లా. అన్న మున్నా అది లక్నాపూర్ అండి. అది ఎప్పుడు వచ్చిందో తెలీదు, మంచం మీద ఉంది. మా తమ్ముడు వాళ్ళు వచ్చి అబ్బాయికి ఫోన్ చేస్తే వచ్చారు. పాము చూసి ఎంతసేపు అవుతుంది మీరు? దగ్గర 8:30కి వచ్చిందండి. 8:30కి వచ్చింది. చూసిన తర్వాత భయం ఏమని అనిపించింది? భయం ఏం లేదు, తాస్బామ్ అనుకో, మన జరిపోతా అనుకొని పాపని తీసుకొని వస్తుంది మా మనవరాలు.
నేను పామమ్మ అంటే నాకన్నా అంటే మంచం కలి పాము కల్లే వస్తుంది. ఆపని ఇద్దరు నెట్టుకొని బయటకు వచ్చేసా. బయటకు వచ్చిన అక్కడక్కడే తచ్చిట్లాడి మంచం మీద ఎక్కింది అప్పుడు. మా అబ్బాయి వచ్చాడు. ఆ అబ్బాయి వచ్చినాక మంచం గదిలి ఇచ్చినాక అక్కడక్కడ వచ్చింది. మళ్ళీ ఇంకొక తమ్ముడు వచ్చాడు. అది సడన్ గా వచ్చి బీరువాస్ అందులోకి వెళ్ళిపోయింది. ఇక మా తమ్ముడు వచ్చాడు. జరిపోతే అనుకున్నా. ఆ తమ్ముడు వచ్చి అన్నాడు తాతబాబు. మరి అప్పుడు జరగొట్ట అయితే పాము దగ్గరికి ఎవరు వెళ్తున్నారు? చిన్న పాప వెళ్తుందా? ఈ పాప ఇంకా చిన్న పాప. వెళ్ళేద్దాం అట్లా. పాము చూడలేదు అమ్మాయి అంటుంది కానీ దీనికి అర్థం కావట్లేదు. పామమ్మ అని అన్నా, పెద్దగానే అన్నా. పాము అని తెలిసి అమ్మాయి ఏం చేసింది, నేను మంచం ఎక్కడానికని అటే వస్తుంది, పాము కల్లే వస్తుంది. వచ్చేటప్పటికి గిట్ట పట్టుకుని ఇద్దరిని, ఈ అమ్మాయి చిన్న పాపను ఎత్తుకుంది. గిట్ట ఎత్తుకొని బయటకు నెట్టుకుంటూ వచ్చేసి ఆమె భయపడి ఒకవేళ మంచం ఎక్కడానికి వచ్చింది. ఆ మంచం అవత మంచం దగ్గరే ఉంది ఆ పాము కూడా. మళ్ళీ అది తర్వాత మళ్ళీ ఈ మంచం కాడికి వచ్చేసింది. పడుకుంది. అది ఎప్పుడు వచ్చిందో కూడా తెలియదు అసలు సడన్ గా. కానీ ఎప్పుడు కూడా తాసుబాబు రాలేదండి నాకు. అయితే మీరు ఈ వర్షాకాలం కదా, వర్షాకాలంలో జరిపోతులు వచ్చినాయి, అన్ని వచ్చినాయి, కానీ తాసుబాబు ఇదే ఫస్ట్ టైం. జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ ఏ పాము అయినా సరే కానీ మీరు నిర్లక్ష్యం చేయొద్దు. అంటే మీకు తెలిసినా తెలియకపోయినా జరగొట్టైనా సరే కానీ దాన్ని చూసి ఐడెంటిఫై చేయాలా. నా వాట్సాప్ నంబర్ ఉంటుంది. అయితే నాకు ఫోన్ చేయండి, ఒక ఫోటో పంపించండి. ఫోటో పంపిస్తుంది ఏ పాము చూసి నేను క్లారిటీ చెప్పేస్తాను. జరగొట్ట అయితే మీరు కర్ర బట్టి జస్ట్ నెట్ వేసిన అది వెళ్ళిపోతుంది. అట్లా తాసుపాము కానీ, పెంజార కానీ, కెరెట్ కట్ల పాము కానీ, ఈ పాములు కొంచెం డేంజర్ పాములు. అట్లాంటి పాములు ఉంటే నాకు పిలవండి, నేను వచ్చి పట్టుకొని తీసుకుపోయి మళ్ళీ దీని యొక్క హ్యాబిటేట్ ఏరియాలో రిలీజ్ చేస్తాం. ఎందుకంటే ఇదంతా గుట్టలు కదా, ఈ గుట్టలలో కంపల్సరీ వర్షాకాలం అయితే వస్తూనే ఉంటాం. మాకు తీరదు దాంట్లో నుంచి బాగా చూస్తాడు. థ్యాంక్ యూ.